శుభోదయం. గౌరవనీయులైన పెద్దలకు, తల్లిదండ్రులకు, మా ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులందరికీ మరియు తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పోలిమడి జోష్న కీర్తన. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడడం నాకు చాలా గర్వంగా ఉంది. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను త్యాగం చేసి మనకు ఈ స్వేచ్ఛను అందించారు. మహాత్మా గాంధీజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఎంతో మంది మహానుభావులు మన దేశానికి స్వతంత్రం కోసం పోరాడారు. వారి త్యాగాల వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అలాంటి మహానుభావులను మనం ఎప్పటికీ మరవకూడదు. మన దేశాన్ని ప్రేమిద్దాం, పెద్దలను గౌరవిద్దాం, బాగా చదివి మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడదాం. అలాగే మా పాఠశాలకు స్వచ్ఛమైన త్రాగునీటి సౌకర్యాన్ని అందించిన గౌరవనీయులైన గౌరీపట్నం శ్రీ జనిన శ్రీనివాస్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు చేసిన సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మనం కూడా పెద్దయ్యాక బాగా చదివి సమాజానికి ఉపయోగపడేలా మంచి పనులు చేయాలని సంకల్పిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు. జై హింద్, జై భారత్.